నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. వార్తలలోకి వివరాల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజల్లో ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడంతో పాటు అర్హత ఉండి ఓటు లేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సంయుక్త కలెక్టర్ కె శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్లోనే విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతుల ఓటర్లకు ఓటు హక్కు వినియోగంతో పాటు ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ ఓటర్లను ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వామ్యం చేసేందుకు ఓటు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నట్లు జేసీ అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఓటు హక్కు వినియోగంతో పాటు ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నట్లు వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తెలిపారు. రాజ్యాంగం కల్పించిన ఓటు అనే సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సక్రమమైన రీతిలో వినియోగించుకోవాలన్నారు. ప్రలోభాలకు లొంగకుండా పవిత్రమైన ఓటుతో ఒక మంచి నాయకుణ్ణి ఎన్నుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని సంతకాల సేకరణ చేయడం జరిగింది. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా మనం డిఫరెంట్ పబ్లిక్ని కూడా అంటే డిఫరెంట్ లేబుల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ పర్టికులర్ యంగ్ ఓటర్స్ని వాళ్ళు నమోదు చేసుకుంటూ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నాము. నిన్న మనం రైస్ కాలేజీలో కలెక్టర్ చేయడం జరిగింది, ఈరోజు ఇక్కడ చేస్తున్నాము. అట్లాగే మనకి ఇప్పుడు మినీ స్టేడియంలో కూడా చేస్తూ ఉన్నాము. సో దీంట్లో భాగంగా ప్రజల్లో ముఖ్యంగా పర్టికులర్ యంగ్ ఓటర్స్లో అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు రాబోయే డెమోక్రసీలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు అర్చన, సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ. మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము గౌరవ జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన దివ్యాంగులకి ఎలక్షన్ పైన అంటే వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకోవడము, ఓటు ఉన్నవాళ్ళు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధానంపై అవగాహన చేయడం అనేది, అలాగే ఓటు లేని వారికి ఈరోజు దివ్యాంగులందరికీ కూడా ఓటు హక్కు కలిగించే విధంగా ఈరోజు ఇక్కడ ఎన్రోల్ చేయడం జరిగింది. ఈరోజు మనకి గౌరవ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఓటు అనేది మనకి రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఒక గొప్ప సువర్ణ అవకాశము, ఒక ఆస్తి అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన బంగారు భవిష్యత్తుని మన ఓటు హక్కు ద్వారానే మనము నిర్ణయించుకోగలుగుతాము. ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఎలాంటి డబ్బులకి అలాగా అమ్ముడుపోకుండా మీ ఓటును మీకు నిజమైన నాయకుడికి ఓటు వేసుకొని మీ బంగారు భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని కోరుచున్నాను. ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే మనకి ఒక స్పెషల్ యాప్ అనేది కూడా ఇచ్చారు. ఆ యాప్ కూడా చెప్తామన్నారు. ఆ యాప్లోనే మీ డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఇంటి దగ్గరికే వచ్చి వాళ్ళు తీసుకుని వెళ్ళే సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది గవర్నమెంట్ వారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ దివ్యాంగులు, జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వం వారు ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, జేసీ గారి ఆధ్వర్యంలో దివ్యాంగులకి ఒక ఓటు హక్కును ఎలా ఉపయోగించుకోవాలనే దాని మీద మా ఓటు హక్కు మేము నిజాయితీగా సొంతగా వచ్చి ఓటు వేసే విధంగా కూడా ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో కూడా మాకు చూపిస్తానని చెప్పారు కనుక ప్రభుత్వం వారికి మేము మా యూనియన్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము. అదేవిధంగా ఓటు హక్కు అనేది చాలా విలువైంది. ఆ ఓటుకి మేము అమ్ముడు పోకుండా దివ్యాంగులమైన మాకు 4% రిజర్వేషన్ ఉంది కాబట్టి మా ఓటు హక్కును నిజాయితీగా ఓటు వేసి మా ఓటు హక్కును మేము ఉపయోగించుకుంటాం. అదేవిధంగా ఓటు హక్కు అనేది ప్రజాప్రతినిధులకు, మన ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ, ఎంపీపీకి కానీ, జెడ్పీటీసీకి కానీ ఏదైనా సరే ఓటు హక్కు ఉంటేనే వారికి ఆ ప్రాధాన్యత అనేది ఉంటుంది. కనుక ఓటు హక్కు అనేది మాత్రం చాలా విలువైంది. దాన్ని ఎటువంటి అమ్ముడు పోకుండా నిజాయితీగా ఎవరైతే ప్రభుత్వానికి న్యాయబద్ధంగా పరిశీలన చేసి మాకు జాతీయ స్థాయిలో మాకు దివ్యాంగులకు కూడా మాకున్నటువంటి అవకాశాలన్నింటినీ ఎవరైతే సహకరిస్తారో వారికే మేము ఆ ఓటు హక్కును వేసుకొని ఉపయోగించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రభుత్వం వారికి మా విజ్ఞప్తి ఒకటే, మాకు రావాల్సిన రాయితీల్ని ఏ ముఖ్యమంత్రి అయినా సరే మా గురించి, దివ్యాంగుల గురించి ప్రతి విషయంలో మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ మాకున్న రిజర్వేషన్ని మేము అమలుపరుచుకుంటాం కాబట్టి తెలియజేసుకుంటూ నేను మాట్లాడమని తప్పులు క్షమించమని కోరుకుంటూ తెలుసుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆక్వా కల్చర్స్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డే రఘురాం అన్నారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆక్వా రైతుల సదస్సు ఆక్వా రైతుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గోపీనాథ్ అధ్యక్షతన జరిగింది.
రాష్ట్రంలోని ప్రతి ఆక్వా రైతుకు అప్పడా అండగా ఉంటుందని రఘురాం అన్నారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించడంలో రొయ్యల మేత ధరలు పెరగకుండా చూడటం, నాణ్యమైన సీడ్ అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్వా జోన్లను ఏర్పాటు చేసి యూనిట్కు ₹50 సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. సబ్సిడీ అందని ఆక్వా రైతులను కూడా దాని పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రాల్లో రొయ్యల వినియోగం పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 4 లక్షల టన్నుల వినియోగం జరిగితే డొమెస్టిక్ వినియోగం వల్ల రైతుకు మేలు జరుగుతుందని, ఇందుకోసం ప్రభుత్వం ఫిష్ ఆంధ్ర పథకం ద్వారా రొయ్యల అవుట్లెట్లను పెట్టిందన్నారు. ఆక్వాకల్చర్ అధునాతన మార్పులు తెచ్చే దిశగా నర్సాపూర్లో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ప్రకాశం జిల్లాలో టైగర్ రొయ్యల సాగు చేయడం వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించే దిశగా చర్యలు చేపట్టామన్నారు. నాణ్యమైన బ్రోడర్ రొయ్యలను సీడ్ కోసం సరఫరా కోసం కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. లైసెన్స్ లేని సీడ్ కంపెనీలను మూతవేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రొయ్యల రైతుల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు మోహన్ రాజు, రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ రాజు, జిల్లా ఆక్వా రైతుల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో అనేక ఇబ్బందులు కూడా రొయ్యల రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒకటి గిట్టుబాటు ధరల సమస్య, ఇంటర్నేషనల్ మార్కెట్ కానీ ఇక్కడ వ్యాపారులు ఇతర కారణాలతో కానీ గిట్టుబాటు ధరల సమస్య ఒకటి, దాంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగనే మన జిల్లాలో ఎక్కువగా దాదాపు సగం పంట చెరువుల్ని మోనోడాన్ అలానే బ్లాక్ టైగర్ ఈ సాగు చేస్తూ ఉన్నారు. దీంట్లో కూడా గత పంట నకిలీ సీడ్ వల్ల కానీ ఇతర వైరస్లు వచ్చి కానీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద గతంలో రొయ్యల రైతుల సంఘంగా అనేక కార్యక్రమాలు చేసాం. రఘురాం గారి కృషితో తోడ్పాటుతోటి మోనోడాన్కు సంబంధించి నష్టపోయినటువంటి రొయ్యల రైతులు ఎవరైతే ఉన్నారో మన జిల్లాలో వాళ్ళందరికీ సీడు వాళ్ళు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. హామీని కూడా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ఆ రోజు దాదాపు ఒక 10 రోజుల పాటు జిల్లాలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లన్నీ మన జిల్లాలో ఉన్నటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్లు మన జిల్లాలో కొనుగోలు చేసే విధంగా ఆ రోజు రఘురాం గారు తోడ్పాటుతోటి అది సాధించుకోగలిగాం. ఇంకా అనేక సమస్యలు కూడా మనం సాధించుకోగలిగాం. దీనికి తోడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వచ్చినటువంటి మార్పులు అనేకం ఉన్నాయి. వాటికి సంబంధించి రఘురాం గారు అలానే మోహన్ రాజు గారు, భాస్కర్ రాజు గారు వీళ్ళు వివరిస్తారు. ఆక్వాకల్చర్ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రతి రైతుకి కూడా దగ్గరగా ఈ ప్రభుత్వం ఆక్వా రైతులు ఏదైతే సమస్యలు ఏదైతే వాళ్ళకి ఉన్నటువంటి ఈ అవగాహన చేసే విధంగా ప్రభుత్వం ఈ ఆక్వా రైతులకు అండగా ఉంది అనే ఒక ధైర్యాన్ని సమకూర్చడానికి, అలాగే ఈ రాష్ట్రంలో పండించినటువంటి పంట ఈ యొక్క డిమాండ్ సప్లై మీద ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ వారు కానీ లేకపోతే ఆ డిమాండ్ సప్లై ద్వారా ఈ రేట్లు అప్ అండ్ డౌన్ అవ్వటం, రైతులు విపరీతమైనటువంటి సమస్యలు ఎదుర్కోవటం, అలాగే జెన్యూన్ యొక్క సీడు రాకపోవటం, జెన్యూన్ ఫీడ్ రాకపోవటం, ఇలాంటి సమస్యలు వాళ్ళు చర్చించుకుని ఈ రకంగా ఉన్న సమయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి దానికి ఆయన చైర్మన్గా నన్ను వైస్ చైర్మన్గా కూడా పెడతాం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రైతుల మధ్యలో మనం ఉండి రైతుల యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం త్వరితగతిగా ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ఈ రాష్ట్రంలో ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది చాలా దృఢంగా చాలా రైతులకు నమ్మకంగా ఉండేలాగా పనిచేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రతి రైతు కూడా ఇవాళ ఆక్వా మేము సాగు చేయగలుగుతున్నామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సబ్సిడీ ఇవ్వటం వల్లే మేము ఎంతో కొంత లబ్ధి పొందాం తప్ప మిగతా విషయాల్లో మేము చాలా నష్టపోయామని కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతులకి సబ్సిడీ రూపంలో 2,800 కోట్లు ఈ రాష్ట్రంలో ఈ రైతులకు ఇవ్వటం జరిగింది. అలాగే మేము అడిగేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ 2,800 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు లబ్ధి చేశారు. కాబట్టి ఈ సెక్టర్కి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాసెసింగ్ ప్లాంట్ వారు కానీ, ఫీడ్ కంపెనీ వారు కానీ, సీడ్ కంపెనీ వారు కానీ ఈ ముగ్గురు కంపెనీలు కూడా డొమెస్టిక్ మార్కెట్ని డెవలప్ చేసే విధంగా ఇతర దేశాల మీద ఆధారపడకుండా, చైనా మీద, అమెరికా మీద ఆధారపడకుండా మన రాష్ట్రంలోనే లోకల్ కన్జంప్షన్ ఒక 3 నుంచి 4 లక్షల టన్నులు మన రాష్ట్రంలోనే మనం లోకల్ కన్జంప్షన్ చేసుకోగలిగితే
మనం ఇతర రాష్ట్రం మీద ఆధారపడకుండా మన రైతులు మనం సర్వే అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక ఫిష్ ఆంధ్ర అని పెడతాం వల్ల రొయ్యలు సాగు అన్నది మనం ఇక్కడ పండించి ఇది మనం అటు అమెరికాకి, యూరోప్ దేశాలకి, చైనాకి, ఫార్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇంకేదంటే పంట మనం పండించినా కానీ మనం ఎక్కువ 95% మనం ఇతర దేశాలకు పంపిస్తాం. కాబట్టి ఇప్పుడు ఇతర దేశాల్లో ఇవాళ అక్కడ ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కానీ, లేదు మన వేరే దేశం మనతో పోటీపడి, ఎక్వడోర్ అనే దేశం మనతో పోటీపడి వాళ్ళు సుమారుగా మనం 10-12 లక్షల టన్నులు మనం పండిస్తా ఉంటే వాళ్ళు 15 లక్షల టన్నులు పండించడం వల్ల ఏదైతే ఈ ఆర్థిక మాంద్యంలో మనం గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. దీనికి తోడు అమెరికాలో మనం కానీ, ఈక్వెడార్ దేశం కానీ, అట్లాగే వియత్నాం కానీ, ఇండోనేషియా, మన 4 దేశాలకి వాళ్ళు డంపింగ్ డ్యూటీ వేయటం జరిగింది. అట్లాగే కౌంటర్ వ్యాలిడ్ డ్యూటీ కూడా వేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఈ డ్యూటీలు వేయటం వల్ల మళ్ళీ మార్కెట్లో ఒక రకమైన అనిశ్చిత ఏర్పడడం జరిగింది. ఇవన్నీ చూసి ఇవాళ క్రిస్మస్ పర్వదినం ప్రపంచవ్యాప్తంగా కుల మతాలకు అతీతంగా జరుపుకునే పెద్ద పండుగని రవిశంకర్ గ్రూప్ చైర్మన్ కంది రవిశంకర్ అన్నారు. యేసుక్రీస్తు ప్రపంచం మానవాళి కోసం ఆత్మ బలిదానం చేశారని, ఆయన శాంతి సందేశం ప్రతి ఒక్కరికి ఆచరణీయమన్నారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ రోడ్లోని ఫేస్ స్కూల్ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఆనందం సంతోషం నీటి సంతోషం మన హృదయలో ఆశ్చర్యకరుడై అంధకార బంధకార వచనమే మాయే ధరణి అంతా పూజింపగను లోకమంత వెలిగిందని అందం సంతోషం. మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడై ఇలా పుట్టాడు. నరకమును తప్పించి నరులను కాపాడ నరునిగా జన్మించాడు. మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడై ఇలా పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక గురించి డాక్టర్ జాలాది మనుబాబు సందేశం అందించారు. ప్రతి ఒక్కరూ క్రీస్తును పోలి నడుచుకోవాలని, ప్రేమ, దయ, కరుణ, క్షమాగుణం కలిగి ఉండాలన్నారు. ఒంగోలు టౌన్ డిఎస్పీ నారాయణస్వామి రెడ్డి, వైద్యులు డాక్టర్ జీవన్, సూర్య దినపత్రిక బిఎం నాగేశ్వరరావు, హాన్స్ ఇండియా దినపత్రిక బిఎం నరేష్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చివరిగా క్యాండిల్ లైట్ సర్వీస్ నిర్వహించి ప్రేమ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గేరా అజయ్ బాబు, ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అంగలకుర్తి ప్రసాద్, కార్యదర్శి ఒంగోలు వసంత్ కుమార్, ట్రెజరర్ ఏసుపోగు కోటయ్య, సభ్యులు కావూరి ఇమ్మానుయేల్, మక్కిన రత్నం, జర్నలిస్టు తదితరులు పాల్గొన్నారు. జర్నలిజంలో ఉన్న ఎస్సీ ఎస్టీలు అంటే ఎక్కువ శాతం క్రైస్తవ మతస్థులుగా ఉంటారు. కులం ఏదైనా జర్నలిజంలో ఉన్న ఎస్సీ ఎస్టీలైనా లేదా ఇతరులైనా క్రైస్తవ మతాన్ని ఆచరించే వాళ్ళందరి కోసం మేము నిరంతరం చేసే కార్యక్రమాల్లో ఒత్తిడిలో బిజీగా ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా వార్తలు అందించి మా జర్నలిజం మొత్తం కూడా ఈ టయానికి రావాల్సినటువంటి మిత్రులు ఉన్నారు. అలాగే మేము ఆహ్వానాన్ని మన్నించి
విచ్చేసినటువంటి డాక్టర్ మణిబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అపోస్తులుడైన పౌలు అనే వ్యక్తి తెలిసి ఉంటుంది. ఆయన చాలా ఉత్తరాలు రాశారు. వాటిల్లో తిమోతికి రాసిన ఉత్తరములో మొదటి తిమోతి పత్రిక అంటారు. దానిలో 6వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట రాస్తాడు. నేను చదువుతాను. అది సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతం ప్రభావం కలుగునుగాక. ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరంటే సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వసించుచు అమరత్వము కలిగినవాడు. మీ ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని, ముందు ఆరోగ్యం బాగుండాలని చెప్పి, ఆరోగ్యం చదువు మీ పిల్లలకు బాగుండాలని చెప్పి మనందరం ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎంతో కలిసిమెలిసి ఉన్నాము. ఆ భగవంతుడు మనందరి కృప వల్లనే ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉండగలిగాము. అన్నింటిలో టైం అయిపోతుంది కాబట్టి 10 అయింది, పిల్లలు ఉన్నారు కాబట్టి నేను మీ అందరూ ఇంకొకసారి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నా జర్నలిస్ట్ మిత్రులందరికీ, ఇంకో నా తమ్ముళ్ళకి, నా అన్నలకి, ప్రతి ఒక్కరికి నా శిరస ఉంచి పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అంతా మాట్లాడిన తర్వాత ఎవరికి మాట్లాడటానికి ఏమడదు ఇంకా. సో డైరెక్ట్గా మేము బర్త్డే అదే జీసస్ క్రైస్ట్కి బర్త్డే విషెస్ చెప్తే డైరెక్ట్గా సరిపోతుంది. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ కమింగ్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో 2024. జర్నలిస్ట్ కుటుంబాలందరూ కూడా, నా తోటి కుటుంబ సభ్యులు, నా సహచర జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే జర్నలిస్ట్ కుటుంబాలందరూ కూడా, మేమందరం కూడా ఉన్నా కూడా అనేక రకాల ఇబ్బందుల్లో టైం లేక మాకు ఈ టైంలో కూడా ఏ ప్రోగ్రాంలకు వెళ్ళలేని పరిస్థితి కూడా కుటుంబాల్లో ఎప్పుడు కలవలేని పరిస్థితి ఉంది. కానీ మనకు డిసెంబర్ మాసం వచ్చిందంటే గుర్తొచ్చేది క్రిస్మస్. యావత్ భారతదేశం మొత్తం కూడా వరల్డ్ వైడ్గా డిసెంబర్ వచ్చిందంటే క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ గుర్తొస్తుంది. అలాంటి క్రిస్మస్ మరి ఒంగోలులో కూడా మన జర్నలిస్ట్ సోదరుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషం. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్కు ప్రతిష్టాత్మక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డెస్క్ పథకం వరించింది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి నుంచి ఈ అవార్డును ఎస్పీ అందుకున్నారు. 2022లో జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణ, కన్విక్షన్, బెస్ట్ పోలీసింగ్, దిశ కేసుల్లో సత్వరం స్పందించి పరిష్కారం చూపడం వంటి అంశాలను పరిగణలోనికి తీసుకొని ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు ఈ పథకం అందజేశారు. జిల్లాలో కేసుల దర్యాప్తు సమర్థంగా నిర్వహించి కీలక కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా కృషి చేసినందుకు ప్రశంసలు దక్కాయి. మద్దిపాడు పిఎస్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఎం కృష్ణమూర్తికి డీజీపీ కమాండేషన్ డెస్క్ పథకం దక్కింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో తల్లి పిల్లల వైద్య నిపుణుల పెంపుపై ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్లమెంట్లో ప్రశ్న లేవనెత్తారు. వైద్య నిపుణుల కొరత అధికంగా ఉన్న కారణాలు, ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యల గురించి వివరాలు కోరారు. దీనికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ప్రజారోగ్య సేవల కల్పనలో కేంద్రం ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిల్లో వైద్యశాలలో వైద్య సదుపాయాలను అందిస్తుందన్నారు. తల్లి పిల్లల వైద్య నిపుణులను కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో నియమించామన్నారు. దేశం మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో 1414 తల్లి పిల్లల వైద్య నిపుణులు, 2518 మంది శిక్షణ పొందిన ఎంబీబీఎస్ వైద్యులు పనిచేస్తున్నారని తెలిపారు. 38,917 మంది అన్ని శాఖల్లో పనిచేస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ల కొరత తీర్చేందుకు 96,989 మంది డాక్టర్ సీట్లు, 319 మెడికల్ కాలేజీలను పెంచామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం మొండిపట్టు వీడి వెంటనే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు జ్యోతి డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మెలో భాగంగా ఆదివారం నాటికి 6వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలోని అద్దంకి బస్టాండ్ కూడలి ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి మాగుంట సుబ్బరామరెడ్డి విగ్రహం మీదుగా తిరిగి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన చేసి నినాదాలు చేశారు.
ప్రభుత్వం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జ్యోతి అన్నారు. సమస్యలు పరిష్కరించమని అనేకసార్లు విన్నవించినా తప్పని పరిస్థితుల్లోనే సమ్మెకు దిగడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించకుండా బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు ప్రశాంత్ కుమారి, జయశ్రీ, సుబ్బమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు. మేము ఇది 6వ రోజు ధర్నా చేయడం. మేము ప్రతి ఒక్క పథకానికి అర్హులం కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలకి ఒక్కదానికి మేము అర్హులం కాదు. కానీ జీవో ప్రకారం 12,000 ఉంటే 12,000 ఉంటే నెలకి కింద బిలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి అర్హులు అని చెప్పారు. కానీ మాకు వచ్చేది ఎంత జీతం 11,500. కానీ దేనికి మేము అర్హులం కాదు. కాబట్టి మేము మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని ఐడి ఇచ్చారు. దానికి సంబంధించి మాకు గౌరవ వేతనం ఈ ఉన్న పరిస్థితులను బట్టి, పెరిగిన రేట్లను బట్టి మా కుటుంబాన్ని మేము బతికించుకోవాలనే ఆలోచనతోటి గౌరవ వేతనం మాకు 26,000 ఇవ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి, మాకు వయోపరిమితి పెంచండి, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా చెయ్యండి అని చెప్పి మేము ఎన్నో మార్లు మేము విన్నవించుకున్నాం. కానీ అప్పుడు స్పందించలేదు. ఇది 6వ రోజు నుంచి మేము అంగన్వాడీ సెంటర్ స్థలాలు వేసి స్పందిస్తే ఈ ప్రభుత్వం సచివాలయ సిబ్బందిని పంపించి, అసలు ఆర్డర్ లేని వాలంటీర్లు, సొంతగా పెట్టుకున్న వాలంటీర్లను పంపించి మా అంగన్వాడీ సెంటర్ని పగలగొట్టాల్సిన అవసరం ఏముంది? గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలా, ఇంత దారుణం చేయలా. వాలంటీర్లకు ఏమవసరం? మేము అంగన్వాడీ వాళ్ళం అని చెప్పారు కదా. అంగన్వాడీ గవర్నమెంట్ అంద కదా. గవర్నమెంట్ అన్నప్పుడు అంగన్వాడీ సెంటర్ గవర్నమెంట్ కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? అలాంటప్పుడు ఏ అర్హత లేని వాలంటీర్ వెళ్ళి మా సెంటర్లో కూర్చొని అతను చేయాల్సిన పని ఏంది? నువ్వు ఎన్నుకున్న వాళ్ళని, మేము ఎన్నుకోలే వాళ్ళని, జనం ఎన్నుకోలే వాళ్ళని, నువ్వు ఎన్నుకున్న వాలంటీర్లకు ఎందుకు చెప్పావు మా పని? నువ్వు అంగన్వాడీలు అంటే ఎన్నో తెలుసుకొని మర్యాదగా చెప్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి. మాకు రేపటిలోగా మా సమస్యలు పరిష్కరిస్తావా? పరిష్కరించకపోతే నువ్వా మేమా ఛాలెంజ్ చేస్తున్నాం. మేము అంగన్వాడీలందరినీ తెలుసుకుంటాం మేము. కాబట్టి దయచేసి రేపు నువ్వు కేబినెట్ లో కూర్చుంటావా, చేతులు కట్టుకొని కూర్చొని బటన్ నొక్కుతావా, నీ ఇష్టం. అది మా సమస్యల మీద వెంటనే పరిష్కరించు. గత ఇన్ని సంవత్సరాల నుంచి అంగన్వాడీ వర్కర్లు పనిచేస్తున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు నుంచి చేస్తున్నారు. కేంద్రానికి ఒక ముట్టకాయ వేసింది. ఇన్ని సంవత్సరాలు వేసేటప్పుడు వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఎందుకు గుర్తించలేకపోయారు? మీరు వాళ్ళ కనీస వేతనాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న సంవత్సరానికి ఇంత లెక్కలు కట్టియండి. 5 ఏళ్లకింతని, 10 ఏళ్లకింతని, 15 ఏళ్లకింతని, 20 సంవత్సరాలకు వస్తే ఇంతని, 30 ఏళ్ళు చేస్తే ఇంతని లెక్కలు కట్టి గవర్నమెంట్ ఇవ్వమని చెప్పింది. కానీ ఇంత మటుకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. పక్క రాష్ట్రాల్లో చూస్తుంటే కర్ణాటక, తెలంగాణ ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నారు. మరి అక్కడున్న నిధులు మన దగ్గర ఎందుకు లేకపోతున్నాయి మేము ఆలోచిస్తా ఉన్నాం. అదేవిధంగా హెల్పర్స్ ప్రమోషన్లో యువతంలో జీవో నెంబర్ 796లోనే వచ్చింది హెల్పర్స్ ప్రమోషన్లు ఇవ్వాలని. కానీ హెల్పర్స్ ప్రమోషన్ల దగ్గరకు వచ్చాక రాజకీయంగా కొన్ని చోట్ల వాళ్ళని ఆపేస్తున్నారు. దాదాపు చాలా మంది హెల్పర్స్ ప్రమోషన్ నుండి ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటికైనా మేము అడుగుతుంది ఏంటంటే ప్రభుత్వాన్ని రాజకీయ జోక్యాన్ని పక్కన పెట్టేసి హెల్పర్స్ ను అర్హులైన వారిని ఎంపిక చేయమని అడుగుతున్నాము. కొన్ని చోట్ల అయితే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని హెల్పర్స్ ప్రమోషన్లు ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపు 2015 నుంచి రిటైర్డ్ అయిన వారు ఇంట్లో పిల్లలు చూడక, కొడుకులు చూడక, కూతుర్లు చూడక ఆ బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నారు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు నీకు వెట్టి చాకరీ చేసి గవర్నమెంట్కి ఇప్పుడు అడుక్కొని తినాల్సిన పరిస్థితి ఎందుకు తాపరిచిందో అర్థం కావట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి రిటైర్డ్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇచ్చి నెలకి ఒక 10,000 15,000 పెన్షన్ ఇవ్వమని మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పారు. అదే సీనియారిటీ ప్రకారం సూపర్వైజర్ పోస్టులు ఇవ్వమని అంటున్నాము. దాదాపు వాళ్ళ పోస్టులు ఇవ్వమని మేము గోల్ చేస్తూనే ఉన్నాము. 10 ఏళ్లకు 5 ఏళ్లకు అట్లా చేస్తా ఉన్నారు. ఈలోపు ఏజ్ బార్ అయిపోతుంది. ఏజ్ లిమిట్ తీసేసి సీనియారిటీ ప్రకారం ఎవరు వస్తారో ముందు వాళ్ళకి ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని మండల విద్యా వనరుల కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది పెన్ డౌన్ చేపట్టారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అప్పటి వరకు మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది విధులను పూర్తిగా పక్కన పెట్టేశారు. జిల్లాకు చెందిన 1,500 మంది ఎంఎస్ కోఆర్డినేటర్లు, సిఆర్ఎంటీలు,
అకౌంటెంట్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు మండల విద్యా వనరుల కేంద్రాలకు చేరుకుని పెన్ డౌన్ చేపట్టారు. బీఈడీ పూర్తి చేసి జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపికైన తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులర్ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, హామీ అమలు చేయకుంటే ఈ నెల 20 నుండి నిరవధిక సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అందరినీ రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులర్ వాళ్ళతో పాటు సమానంగా మాకు వేతనం ఇవ్వాలి, జీతాలు 1వ తేదీనే విడుదల చేయాలి. ఎంఆర్సీలో మండల లెవెల్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. రాష్ట్ర జేఏసీ మన ప్రకాశం డిస్టిక్ జేఏసీ మేరకు ఈ రోజు నుంచి 16వ తేదీ నుంచి 20వ తేదీలోపు పెన్ డౌన్ చేస్తున్నాము. 20వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నామంటే సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాళ్ళందరికీ రెగ్యులర్ చేస్తామని చెప్పి అంతకుముందు హామీ ఇచ్చున్నారు. ఆ హామీ జరగలేదు. ఆ జరగపోక అందరికి రాష్ట్రంలో అందరికీ జీతాలు పెరిగినాయి, మాకు అసలు జీతాలే పెరగలేదు. అందరికీ పిఆర్సీ ప్రకారం మినిమం టైం స్కేల్ ఇస్తూ అందరికీ ఇచ్చారు. మాకు అసలు ఏమీ లేదు, మనకు నార్మల్గానే ఉందన్నమాట. అంతకుముందు ఎలా ఉంది అలాగే ఉంది. సో ఉద్యోగ భద్రత అనేది అసలు లేదు అనమాట. మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పించాలన్నమాట. మేము 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నామండి. 2011లో జాయిన్ అయ్యాము సార్. దీంట్లో మండల లెవెల్ అకౌంటెంట్లు ఉన్నారు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు ఉన్నారు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు, సిఆర్ఎంటీలు ఉన్నారు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు ఉన్నారండి. అందరినీ ఆ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వాళ్ళందరినీ, సొసైటీలో పనిచేస్తున్న వాళ్ళందరినీ అప్పుడు రెగ్యులర్ చేస్తామన్నారు. కానీ అసలు ఏమీ జరగలేదు మాకు. అందుకని మేము ఆ డిమాండ్లతోటి మేము పెన్ డౌన్ స్టార్ట్ చేసామండి. 20 నుంచి మేము సమ్మెలోకి వెళ్తున్నాము. మేము 12 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాం సార్. మాకు ఉద్యోగ భద్రత లేదు. మేము క్వాలిఫైడ్ టీచర్స్ లాగా బీఈడీ క్వాలిఫికేషన్ తోటి వచ్చాము. టెట్ కూడా క్వాలిఫై అయితేనే తీసుకున్నారు, ఇంటర్వ్యూ ద్వారా తీసుకున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మొత్తాన్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి జగన్ గారు హామీ ఇచ్చున్నారు. కానీ ఇంతవరకు మాకు కనీసం మినిమం టైం స్కేల్ కూడా లేదు, కనీసం జీతాలు కూడా పెంచలేదు. కానీ మాకు 3 నెలల నుంచి శాలరీలు కూడా రాలేదండి. అయినా మేము చాలా ఇబ్బందులు పడుతూ కూడా డ్యూటీలు చేస్తున్నాము. మమ్మల్ని అయితే గుర్తించబడలేదు ఇంతవరకు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో, చిన్న ఉద్యోగాలమైనా కూడా ఇంత ఇక్కడున్న ఫెసిలిటీస్కి ఈ సమాజంలో బతకడానికి ఆర్థిక ఇబ్బందులు ఎంతో పడుతున్నాము. మమ్మల్ని గుర్తించండి. మేము పెన్ డౌన్ చేస్తున్నాము. ఈ రోజు నుంచి 16వ తారీఖు 19వ తారీఖు వరకు 20వ తారీఖు మేము సమ్మె ఇస్తున్నాము, ధర్నాలో పాల్గొంటున్నాము. మేము అందరము ఎస్ఎస్ఏ స్టాఫ్ అంటే సిఆర్ఎంటీలు ఉన్నారు, తర్వాత పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు, మెసెంజర్లు ఉన్నారు, అకౌంటెంట్లు ఉన్నారు, తర్వాత ఎంఐఎస్లు ఉన్నారు. మేమందరము ఎస్ఎస్ఏ మొత్తం కలిసి మేము ధర్నాకి పాల్గొంటున్నాము. మాకు సహకరించండి. మా మీద ఒత్తిడి లేకుండా మీరు మీడియా ద్వారా తెలియచేయండి. మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, మాకు అలానే రెగ్యులర్ చేస్తామన్న హామీని మీరు నిలబెట్టుకోవాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము. ధన్యవాదములు. పెన్ డౌన్ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కాదు సార్, మొత్తం స్టేట్ వైజ్ కూడా మేము పెన్ డౌన్ స్టార్ట్ చేసాము. ఈరోజు 20వ తారీఖు అందరము ఇస్తాము. ఆల్రెడీ 4వ తారీఖు అని చేస్తున్నాము. 11వ తారీఖు కూడా మేము ఆల్రెడీ స్టేట్ వైజ్గా మొత్తం చేసున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసున్నాము, జిల్లా వ్యాప్తంగా చేసున్నాము, మండలం వైజ్గా చేసాము. అందరం ధర్నాలు చేస్తున్నాం. 20వ తారీఖు మాత్రం సమ్మెకి మేము పిలుపునిచ్చున్నాము. మా కోరికలుగా నెరవేర్చకపోతే మాత్రం తీవ్ర స్థాయిలో మాత్రం సమ్మెకి మేము దిగుతాము. ఎర్రజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషయంలో టీడీపీ నాయకులు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారని, మేము అడిగినంత ఇస్తేనే బయటపడతావు లేకుంటే లేదని బెదిరింపులకు దిగుతున్నారని టిప్పర్ యజమాని దాసరి ఉదయ్ కుమార్ ఆరోపించారు. శనివారం రాత్రి కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట వెంగమక్కలపాలెం దళితులతో కలిసి మీడియాతో మాట్లాడారు.
తన వద్ద అంత డబ్బు లేదని భయంగా ఉందని ఉదయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశాడు. దళితుడినైనా తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, అగ్రకుల నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. 4 నెలల కిందట తాను శ్రీరామ్ ఫైనాన్స్లో అప్పు తీసుకుని టిప్పర్ కొనుగోలు చేశానని, 2 నెలలుగా ఇసుక వ్యాపారం చేస్తున్నానని వివరించారు. టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నట్లు ఎవరికీ సంబంధం లేదన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తానే స్వయంగా డ్రైవర్ని పోలీసులకు అప్పగించానని చెప్పారు. ప్రమాదం జరిగిన తరువాత క్విస్ కళాశాల యాజమాన్యంతో మాట్లాడానని, నష్టపరిహారం చెల్లించాలని 5 లక్షలు అడిగారని, తాను అంత ఇవ్వలేనని చెప్పగా 3 లక్షలు ఇచ్చేలా మాట్లాడి నన్ను రిమ్స్ ఆసుపత్రి వద్దకు తీసుకెళ్లారని తెలిపారు. అయితే సాయంత్రం టీడీపీ నాయకులు వచ్చి ధర్నాకు దిగడంతో భయంతో వెళ్లిపోయానని చెప్పారు. ఇటీవల ఒక నెల 2 నెలల క్రితం టిప్పర్ కొన్నాను. నేను టిప్పర్ కొని తిప్పుకుంటూ ఉంటాను, ఎవరన్నా బాడీలు చెప్తే తిప్పుకుంటూ ఉంటానన్న. అయితే నేను డ్రైవర్ని పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నానన్న. ఈరోజు మార్నింగ్ నా దురదృష్టమో తెలియదు, అవతల వాళ్ళ దురదృష్టమో తెలియదు, దురదృష్టం పొంది యాక్సిడెంట్ జరిగిందన్న. యాక్సిడెంట్ జరిగితే నేను వెళ్ళి నా డ్రైవర్ నాకు ఫోన్ చేసి చెప్పాను, అన్న యాక్సిడెంట్ అయిందన్న అని. 6:30 కల్లా నేను వెళ్ళిపోయాను, సంఘటన స్థానానికి వెళ్ళి చూశాను. చూస్తే మనిషి చనిపోయి ఉన్నారు. చనిపోయి ఉంటే నా డ్రైవర్ని నా డ్రైవర్కి హెవీ లైసెన్స్ ఉందన్న. డ్రైవర్ని తీసుకెళ్ళి తాలూకా పోలీస్ స్టేషన్లో నేనే సరెండర్ చేశానన్న. సరెండర్ చేసి సిఐ గారికి చెప్పాను, కంప్లైంట్ చేశాను సార్. సిఐ గారికి కంప్లైంట్ చేస్తే సిఐ గారు పెట్రోలింగ్ వ్యాన్ వచ్చి సంఘటన స్థలాన్ని చూసి ఆ బాడీని తీసేయడం, లారీని టిప్పర్ని తీసేయడం జరిగింది సార్. వాళ్ళ ఫ్యామిలీని చూశాను. నేనైతే కలవలేదు, అబద్ధం ఎందుకని కలవలేదు, దూరంగా ఉండి చూశాను. 2 ఆడపిల్లలు ఆమె ఉంది, ఒక లేడీ అగపడ్డారు, క్విస్ కాలేజ్ స్టాఫ్ అగపడ్డారన్న. అగపడిన తర్వాత నేను వెళ్ళి ఫేస్ చేస్తే వాళ్ళు నన్ను కొడతారని భయంతో నేను ఫేస్ చేయకుండా క్విస్ కాలేజీ సంస్థతో మాట్లాడి, సార్ మీ స్టాఫ్ కదా, ఇది ఏదైనా చేద్దాం సార్, నా వల్ల తప్పు జరిగిందో వాళ్ళ వల్ల తప్పు జరిగిందో అని నేను మానవతా దృక్పథంతో నేను వెళ్ళి మాట్లాడాను. రిమ్స్కి వచ్చి కలిసిన తర్వాత క్విస్ కాలేజ్ సంస్థ వాళ్ళు నాతో మాట్లాడారు. సరే బాబు, జరిగితే జరిగిపోయింది, వాళ్ళకి నువ్వేం చేయగలుగుతావు, మే నుంచి ఏం చేస్తాం అనేది మాట్లాడాను సార్. మాట్లాడేసి నన్ను వాస్తవంగా ఒక 5 lakhs దాకా అడిగారు. నా వయసు చిన్నది, నేను ఒక ఎస్సీ కుటుంబానికి చెందిన వాడిని, నాకు అంత స్తోమత లేదన్నా, నేను 1 లక్ష 2 లక్షలు అంటే ఏడాకొడ అప్పో పెట్టి నా దగ్గర ఏదో చేయగలుగుతానని ఒక 2 లక్షలకి నేను ఇస్తానని చెప్పాను. కాదన్నారు. మళ్ళీ ఇంకొక 50,000 అన్నారు, కాదన్నారు. 3 లక్షలకి ఫైనల్ చేశారు. నేను 3 లక్షలు ఇస్తాను సార్ అని చెప్పి నన్ను ఒప్పించారు. అరే బాబు, నువ్వు ఇంత అంటున్నావు కదా, మేము 1 లక్ష ఇస్తాం, క్విస్ కాలేజ్ వాళ్ళు సంస్థ వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు. 4 లక్షలుగా ఓకే అయింది సార్. ఓకే అయ్యి 4:30 3:30 అట్లా అయింది. 3:30 నుంచి నాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి, రే బాబు నువ్వు తొందర రావాలి, రిమ్స్ మార్చిరి సంతకం రావాలంటే మార్చిరి దగ్గరికి వచ్చాం. వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడారు. వాస్తవంగా టీడీపీ వాళ్ళంతా వస్తూ ఉంటే నేను భయపడిపోయి నేను వెళ్ళిపోయాను, పక్కకి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఒక 5 minutesకే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. నా మానవత దృక్పథంతో నేను నా డ్రైవర్ని తీసుకెళ్ళి స్టేషన్లో సరెండర్ చేశాను. డ్రైవర్ వెళ్ళి ఇప్పటికి స్టూడెంట్ స్టిల్ ఇప్పుడు స్టేషన్లోనే ఉన్నాడు. డ్రైవర్ ఏం పారిపోలేదు, నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఏం లేదన్నా, నేనైతే 10 లక్షలు 5 లక్షలు ఇచ్చే అంత స్తోమత అయితే నాకు లేదన్నా. నేను 1 లక్ష 2 లక్షలు అయితే ఇచ్చి అది కూడా నేను ఇవ్వాల్సినంత డిమాండ్ చేయాల్సినంత ఇది కూడా లేదు. కాకపోతే మానవతా దృక్పథంతో నేను ఇస్తానని నేను కమిట్మెంట్ ఇచ్చా. ఆడపిల్లలను చూశాను కాబట్టి నేను ఇస్తానని చెప్పాను. నేను ఒక 2 లక్షల దాకా ఇవ్వగలుగుతానన్నా. ఇచ్చి ఏదన్నా చేయమంటే ఇన్సూరెన్స్ చేస్తే 10 లక్షల దాకా వచ్చింది. అంతేగాని రాజకీయంగా పులిమి వాస్తవంగా మారెడ్డి అంజిరెడ్డి గారు అని చెప్పి పేరు పెట్టాను నేను. అది నాకు ఇష్టమైన పేరు అది, అంతే తప్ప వాళ్ళు ఓనర్ కాదు, ఏం కాదు. ఇదిగోండి, ఇది చూడండి, దాసరి ఉదయ్ కుమార్ అనేది నా పేరు మీద ఉంటుంది మొత్తం. అంతేగాని అంజిరెడ్డి గారు, మేయర్ గారు అని చెప్పి పేర్లు ఇస్తున్నాను, అదేం లేదన్నా. ఇంకోటి, నేను ఇసుక వ్యాపారం చేస్తాను అంతే తప్ప నేను స్టాక్ పెట్టుకొని టాటర్లతో అమ్ముకుంటాను ఇసుక. ఇటీవల 2 months నుంచి నేను ఆ వ్యాపారం చేస్తున్నాను అంతే తప్ప శ్రీకర విల్లాస్ అని ఇంకోరు అని ఏదో చెప్తున్నారు. అవన్నిటికీ నాకు ఇటువంటి సంబంధం లేదన్న. వాళ్ళకి నాకు ఇటువంటి సంబంధం లేదు. నేను టిప్పర్ కొన్నాను 3-4 months అవుతుంది. అవి ఇసుక బిజినెస్ చేస్తున్నాను తప్ప ఈ రాజకీయాలకి ఇటువంటి. ఇంకోటి అన్న, ఈ టీడీపీ ధర్నా చేసి ఇంత చేశారు. నాకు వాస్తవంగా ఇప్పుడు ఒక 2 గంటల నుంచి బతుకున్నాను, నేను ఎందుకు బతుకున్నానా అనిపిస్తుంది అన్న. వాస్తవంగా ఇక్కడున్న లోకల్ నాయకుడు దామచల జనార్దన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి ఈ రేతిరికి ఏదైనా చేసుకుంటే నా కుటుంబానికి ఏదైనా చేస్తాడేమో ఆశ కలుగుతున్నాను ఇంకా. అంతే తప్ప నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు,
నా వయసు ఎంత, నేనేమన్నా ఊరు వెళ్ళిపెట్టి వెళ్ళిపోయినా, లేకపోతే నా డ్రైవర్ వెళ్ళిపోయాడా, చట్టబద్ధంగా ఏదైనా చేస్తే చేయగలుగుతాను. కానీ నన్ను ఏదో కావాలని నన్ను అడ్డం పెట్టి బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నాను. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. దానికి మీ అందరూ సహకారం ఉంటుందని. అనన్య శేషత్వం, అనన్య భోగత్వం, అనన్య శరణత్వం అందించే దివ్యమైన మంత్రరాజం తిరుప్పావై పాసురాలు అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా ఆనందమయి ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని గీతా మందిరంలో తిరుప్పావై ప్రవచనాన్ని ప్రారంభించారు. 30 రోజుల పాటు ఉపన్యాస యజ్ఞం కొనసాగుతుందని తెలిపారు. గోదాదేవి రచించిన తిరుప్పావై మొదటి పాసురంలోని అంతరార్థాలను పొన్నూరు వెంకట శ్రీనివాసులు వివరించారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో తిరుప్పావై వ్రతం ఆచరించడం ద్వారా చతుర్విధ పురుషార్థాలైన ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధిస్తాయన్నారు. ముందుగా గోదాదేవి, శ్రీకృష్ణుల విగ్రహాలను గీతామందిరం అధ్యక్షులు తాత శ్రీనివాసులు, నిర్వాహకులు కృష్ణ, సురేఖ, రాజేష్, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని పూజా కార్యక్రమం జరిపించారు. గాయకులు ఐ మురళీకృష్ణ, మువ్వ నాగేశ్వరరావు ప్రార్థనా గీతాలను ఆలపించారు. ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను మందిరం నిర్వాహకులు, కవులు, రచయితలు కేఎస్వి ప్రసాద్, జానకిరామ్, బంతికట్ల వెంకటేశ్వరరెడ్డి, విశ్వమానవ సంక్షేమ సంఘం మస్తాన్రావు, అక్కినేని కళా పరిషత్ అధ్యక్షుడు కల్లగుంట్ల కృష్ణయ్య, సినీ నటులు ఈదిపల్లి శివ, జి గురువారెడ్డి, సూది రమేష్, పాలూరి శివప్రసాద్ తదితరులు సత్కరించారు. సురాలులమ్మ కడుపారడి పుచ్చిన ఎమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల నోముల నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాతి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయ మాణిక్య వీణాం ఫలాలయంతిం మదారసం మంజుల భక్తిలసం మహేంద్ర నీలోచ్యుతి కోమలాంబిం మాతంగ కన్యా మనసాస్మరామి చతుర్భుజై చంద్రకళావతంసే కుచోన్నదే కుంకుమరాగ సోనిం పుండ్రేక్షు పసం కుసపట్టుమానస్తే నమస్తే జగదేకమాత సర్వమోహ పారాజ్యం త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతిం స్వచ్చిష్టాయాం సజనిగలితం యా ఫలాకృత్య భుంక్తే గోదాతస్యై నమయుగమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగలేశారు, ఆండాళ్ తిరువడిగలేశారు, ఆండాళ్ తిరువడిగలేశారు. అటువంటి ఆ దేవి ఏమిటయ్యా, నీలాతుంక స్తనగిరి తటీ సుత్తముద్భోజ్య కృష్ణం. ఆ నీలాదేవి అన్నటువంటి మాత యొక్క హృదయం అన్నటువంటి శిఖరం మీద స్వామివారు నిద్రిస్తూ ఉన్నాడు. స్వామివారు ఆమె హృదయం మీద నిద్రించడం ఏమిటి అంటే, ప్రేయసీ ప్రియుల యొక్క అనురాగం ఏ విధంగా ఉంటుంది, భార్యాభర్తల యొక్క అనుబంధం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి శ్రీకృష్ణుడు అంటేనే ప్రేమ స్వరూపుడు. ఆ ప్రేమకి ప్రతినిధి ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే. కాబట్టి ఆయన నీలాదేవి యొక్క హృదయం అన్నటువంటి శిఖరం మీద ఆనందంగా ఆయన నిద్రిస్తూ ఉన్నాడట. అటువంటి నిద్రించేటటువంటి స్వామిని మేల్కొల్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది గోదాదేవి. ఇది అటువంటి నిద్రపోయేటటువంటి స్వామిని మేల్కొల్పుతున్నటువంటి గోదాదేవి, నీకు నమస్కారం అమ్మా అని ఆ గోదాదేవికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ఎందుకయ్యా స్వామివారు నిద్రపోతున్నాడు కదా హాయిగా, నిద్రపోయేవాడిని నిద్ర లేపటం ఎందుకంటే, అందుకనే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. అర్జునుడు, బావా నేను యుద్ధం ఏమి చేస్తాను, ఎదురున్నటువంటి నా తాత కనిపిస్తున్నాడు, నా పెదనాన్న కనిపిస్తున్నాడు, నా పిల్ల తండ్రి కనిపిస్తున్నాడు, నా సోదరులు కనిపిస్తున్నారు, నా బంధువులు కనిపిస్తున్నారు. వీళ్ళందరి మీద యుద్ధం చేసి ఈ రక్తం ప్రవహించినటువంటి ఈ భూమి మీద, ఈ మరుభూమి మీద నేను ఏమి రాజ్యాన్ని వెళ్తానయ్యా, నా బుద్ధి యుద్ధం అని ఎప్పుడైతే అస్త్ర సన్యాసం చేసి నిస్తేజంలోకి వెళ్ళిపోయినటువంటి వాడికి ఏ విధంగా అయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతోపదేశం చేశాడో, అలాగే శ్రీకృష్ణుడికి గీతోపదేశం చేయడానికే ఆండాళ్ తల్లి తిరుప్పావై ప్రవచనం ప్రారంభించింది. చూడండి, లోకాలని లేనటువంటి స్వామి, లోకాలని లేనటువంటి స్వామి నిద్రలో ఉంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు నిత్య యోగ సాధన DRRM ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రణవ సంకల్ప యోగ సమితి వ్యవస్థాపకులు పతంజలి శ్రీనివాస్ తెలిపారు.
ఆదివారం నుండి ప్రతి ఆదివారం ఆనంద యోగాతో పాటు ఆటలు పాటలు నృత్యాలతో సండేని ఫండేగా నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ తెలిపారు. అదేవిధంగా ఉచిత యోగా శిక్షణ శిబిరం త్వరలో మున్సిపల్ హై స్కూల్లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని భాగ్యనగర్, సంతపేట తదితర చుట్టుపక్కల ప్రజలందరూ ఉపయోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో తాతా ప్రసాద్, గురూజీ, యోగా శిక్షకులు కిరణ్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. శ్వేతపద్మధరం ఓం రవై నమః 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 డిఆర్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో మొత్తం హాస్టల్స్ అందరి పిల్లలకి కూడా ప్రతినిత్యం యోగా జరుగుతుంది. కలెక్టర్ గారి ఉత్తర్వులతో, అలాగనే సోషల్ వెల్ఫేర్ డీడీ గారు అనుమతి. అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రతి సండే ఫండే ఆదివారం యోగానే కాకుండా ఆటలు పాటలు డాన్స్ ఆనందంగా ఈ ఆదివారాన్ని ఉదయాన్ని గడిపితే పిల్లలందరూ వారం అంతా కూడా ఒక బూస్టింగ్తో అదే ఆనందంతో ముందుకెళ్తారని, అదేవిధంగా ఒక సండే ఒక ఫండే సండే మా గౌరవ కలెక్టర్ గారు శ్రీ దినేష్ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తామని తెలియజేసుకుంటున్నాం. తర్వాత డిఆర్ఆర్ఎం స్కూల్లో ఓపెన్ క్లాస్ పెడతాం. ఈ పరిసర ప్రాంతాల్లోని భాగ్యనగర్, సంతపేట అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. యోగా ఉచిత యోగ శిక్షణ శిబిరం డిఆర్ఆర్ఎం స్కూల్లో ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు నిరంతరం నిత్య సాధనగా ముందుకెళ్తుంది. దానికి పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించేందుకు ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడాల్ ఆఫ్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసినట్లు 39వ డివిజన్ కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరి, గోలి తిరుపతిరావు తెలిపారు. నగరంలోని పేర్లమాన్యంలో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడాల్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఆలూరి మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ యాజమాన్యం పేదలకు వైద్యాన్ని అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ ప్రాంతంలో మెడికల్ క్యాంపు నిర్వహించడాన్ని అభినందిస్తున్నారని కోటేశ్వరి అన్నారు. క్యాంపులో వైద్య సేవలతో పాటు ఉచితంగా మందులు అందజేశారన్నారు. హాస్పిటల్ నిర్వాహకులు నూతనంగా కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్డు ద్వారా 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీతో పాటుగా ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఆలూరి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అనేక రకాల విభాగాలు ఉన్నాయని,
తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించడం జరుగుతుందని సీఈఓ నరసింహమూర్తి అన్నారు. జిల్లాలో అవసరమైన చోట యాజమాన్యం ఉచిత వైద్య సేవలు అందిస్తూ మందులు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సాయి గణేష్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ ఏవి సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆప్థమాలజీ కానీ గైనిక్ కానీ డాక్టర్స్ వచ్చున్నారు. ఈ డాక్టర్స్ మొత్తం చెక్ చేస్తా వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్కి మెడిసిన్ వీళ్ళే ఇక్కడే ఫ్రీగా మెడిసిన్ ఇస్తున్నారు. టెస్టులన్నీ ఫ్రీగా చేస్తున్నారు. ఈ అవకాశాన్ని మా పేర్లమాన్యంలో ప్రజలందరూ ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంకొక సిస్టమ్ కూడా వీళ్ళు ఆలూరి కంటి హాస్పిటల్ వాళ్ళు ఇంకో సిస్టమ్ కూడా వీళ్ళు చెప్పారు డాక్టర్స్. 1 year వరకు ఈ కార్డు ఉండోళ్ళకి ఈ కార్డు తీసుకెళ్తే వాళ్ళకి ఓపీ ఫ్రీ ఇస్తున్నారు. అలాగనే ఏదన్నా ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకు కూడా 50% వరకు వాళ్ళకి ఈ కార్డు తీసుకొని వచ్చి ఇన్పేషెంట్గా ఏదన్నా బాగా హెవీగా బాగలేని వాళ్ళకి ఏదన్నా 50% వాళ్ళకి బిల్లులో 50% ఇస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మా 39వ డివిజన్లో ప్రజలందరూ, అలాగనే అరుణోదయ కాలనీ కానీ, పేర్లమాన్యం కానీ, ఎస్టీ కాలనీ కానీ, మన మరిచెట్ల కాలనీ కానీ, మా 39వ డివిజన్ ప్రజలందరూ ఉపయోగించుకొని ఈ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ కూడా మా సుందరరాజారావు గారు వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ మంచి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. మీరు ఉపయోగించుకోండి. ఇక్కడ జనరల్ మెడిసిన్ కూడా మంచి డాక్టర్ గారు వచ్చారు. అందరినీ టెస్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం ఎక్కువగా అందరికీ బీపీలు, షుగర్లు ప్రాబ్లం ఉంది ఇక్కడ అని చెప్తున్నారు. మేడం గారిని అడిగితే కొంచెం మా వాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు ఇక్కడ, అందుకని ఉప్పు తగ్గించాలని చెప్పారు. పోతే ఇక్కడ అంతా కొంచెం స్లమ్ ఏరియా అవ్వడం వల్ల పేషెంట్స్ ఇక్కడ కొంచెం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉన్నాయి. అందుకనే ఫ్రీ హాస్పిటల్ ఉండింది, అక్కడ చూపించుకుంటున్నారు. ఇక్కడ మంచి స్పెషలిస్ట్ వచ్చారని చెప్పేసి ఈరోజు బాగా వచ్చారు జనాలు. మెడిసిన్స్ చిన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడే మెడిసిన్స్ ఇస్తున్నారు. ఏదైనా కొంచెం పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉంటే హాస్పిటల్కి రమ్మని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. కళ్ళ ఫ్రీగా టెస్ట్ చేసి కళ్ళజోడు తీసుకోవడానికి హాస్పిటల్కి రమ్మంటున్నారు. ఇక్కడ మా ఏరియా అంతా ఇప్పటికే ఆల్రెడీ 150 నుండి 200 వరకు జనాలు వచ్చున్నారు. ఇంకా 500 మంది దాకా వస్తారని చెప్తున్నారు. క్యాంప్లో చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది పేషెంట్స్ చూడటం వల్ల వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు చెప్తున్నారు. మేము ఇక్కడ ఆఫ్థాల్మాలజీ, గైనిక్, జనరల్ మెడిసిన్ చూస్తున్నాము. చాలామందికి బీపీ, షుగరు ఈ సమస్యలు ఉన్నాయి. చాలామందికి నరాల సమస్యలు కూడా ఉన్నాయి. దానికి మేము అన్ని టెస్టులు చేస్తున్నాము. అవసరమైన వాటికి ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కొంతమందిని హాస్పిటల్ కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. అందువల్ల వాళ్ళని రిఫర్ చేస్తున్నాం హాస్పిటల్కి. ఇక్కడ మేము పేర్లమాన్యం 39వ డివిజన్ కార్పొరేటర్ ద్వారా మేము ఇక్కడ ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఇక్కడ చాలామందికి ఈ ఏరియాలో తాగే నీళ్ళలో ఫ్లోరోసిస్ ఉండటం వల్ల, చిన్నప్పటి నుంచే ఆ నీళ్ళు తాగడం వల్ల వాళ్ళకి నరాల సమస్యలు ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ ఆరోగ్యం ఇప్పుడు కార్పొరేట్ వైద్యంలో కొనలేని ఇదిగా ఉంది. అంటే పేషెంట్కి, డాక్టర్ గారికి యాక్సెస్ చాలా తక్కువగా ఉంది. దీన్ని బ్రిడ్జ్ చేసే ఉద్దేశంతో, అంటే ఇందాక డాక్టర్ సాయి గారు చెప్పారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే వ్యాధి వచ్చే సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డాక్టర్ని అప్రోచ్ అయితే అది చాలా తక్కువతో కాస్ట్తో పోతుంది. లేదు అంటే మనం మొదలుపెట్టుకుంటే చాలా ఎక్కువ అవుతుంది. అయితే ఈ గ్యాప్ను బ్రిడ్జ్ చేసే ఉద్దేశంతోనే హాస్పిటల్కి, పేషెంట్కి రిలేషన్ బాగుండాలి. అంటే ఫ్రీగా యాక్సెస్ చేయగలగాలి. అంటే దాన్ని డబ్బుతో కాకుండా ఉచితంగా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రివిలేజ్ కార్డుని డిజైన్ చేశాము. ఇది ప్రతి వారికి మేము ఎక్కడైతే క్యాంప్స్ చేస్తున్నామో అందరికి కూడా ఇస్తున్నాము. ఈరోజు మన కార్పొరేట్ తిరుపతిరావు గారి ద్వారా వీటిని ఇప్పిస్తున్నాము. ఇక్కడ 39th డివిజన్లో సారు రెడీగా యాక్సెప్ట్ చేశారు చెప్పంగానే. అయితే ఈ కార్డు ద్వారా 1 year వరకు ఉచితంగా ఓపీ చూస్తాం. అంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా హెసిటేట్ చేయకుండా, ఇబ్బంది పడకుండా, మేము డబ్బులు ఖర్చు అవుతాయని బాధపడకుండా పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చి దీన్ని బ్రిడ్జ్ చేసే ఉద్దేశంలో దీన్ని డిజైన్ చేశాము. డాక్టర్ గారికి చూపించుకోవచ్చు, వారి సలహాలను తీసుకోవచ్చు. దీంతో పాటుగా ఏదైనా వారికి టెస్ట్లు ఏదైనా అవసరమైతే 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. వారికి ఇంకా అవసరమైతే అడ్మిషన్ చేయాల్సి వస్తే 15% డిస్కౌంట్ ఇచ్చి ఈ ప్రివిలేజ్ కార్డుని ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది 1 year పాటు కుటుంబ సభ్యులు 4 ఉంటే 4, 5 ఉంటే 5కి లబ్ధి పొందే విధంగా
శ్రవణ నక్షత్రం సందర్భంగా నగరంలోని కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మాస కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగార్జున దేవ్, రాంబాబుల ఆధ్వర్యంలో కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కార్యక్రమంలో చెన్నకేశవ స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదిపల్లి గురునాథరావు, ఈవో డి రజనీ కుమారి, సభ్యులు కుర్ర ప్రసాద్ బాబు, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ సమేతో నిఖల నిగమవేద్యో ఆపదామపహర్తారం ధాయి సమస్త వేదార్థ విదే విఘ్నా హరిప్రియా భృత్వాజాం శ్రీమతే విఘ్నసే నమః చక్షుషే నమో దివే నమః వైష్ణవేభ్యో నమః. మంత్ర నమస్కారం చేయామి. తద్భగవాన్ అనుమన్యుతాం కృతాలోక దేవి జగదాధార యజుర్వేద ప్రీణాతు, సామవేద ప్రీణాతు, అధర్వణ వేద ప్రీణాతు. సంతపేట సాయిబాబా మందిరంలో అయ్యప్ప స్వామి పడి పూజా కార్యక్రమాన్ని శాస్త్రోక్తకంగా నిర్వహించారు. మందిరం అధ్యక్షులు అలహరి చంచలరావు పూజా కార్యక్రమాన్ని జరిపించారు. ముందుగా గురుస్వాములు అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాభిషేకాలను జరిపించారు. అయ్యప్ప మాలదారులు పాడిన పాటలతో మందిరం మారు మోగింది. అనంతరం భక్తులకు భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, ఆశా వర్కర్లకు సిపిఐ అనుబంధ సంఘాలు ఏఐటియుసి, ఏఐవైఎఫ్, బీకేఎంయులు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు సిపిఐ దర్శి నియోజకవర్గ కార్యదర్శి ఎం రమేష్ బాబు తెలిపారు. పాదయాత్రలో అంగన్వాడీలను హక్కును చేర్చుకుంటా ఆశా వర్కర్ల ఆశలు తీరుస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని రమేష్ బాబు అన్నారు. కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోటిశెట్టి హనుమంతరావు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆర్ కరుణానిధి, బీకేఎంయు నాయకులు జూపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పంపించి తాళాలు పగలగొట్టించారు. వాళ్ళు రేపు ఉండరు. రేపు ఉండేది మనకి వాళ్ళు ఉంటాం, సహచర ఉద్యోగులు కాబట్టి. కానీ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని వాళ్ళందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నారు మన రంగారావు గారు, ఈరోజు పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది. మీ పోరాటం ఇచ్చినటువంటి తాండవ రంగారావు గారికి, అలాగే సంఘీభావం సస్పెండ్కి వచ్చినటువంటి సిపి పార్టీ నియోజకవర్గ కార్యదర్శి రమేష్ బాబు గారికి, అలాగే హనుమంతరావు గారికి, కరుణానిధి గారికి, అలాగే మన పెద్దనాటి మండలి కళాకారులైనటువంటి ఆయన గారికి, అలాగే హనుమంతరావు గారికి ఈ యొక్క నిరవధిక సమ్మెను 5 రోజులు జరుపుతున్నటువంటి సోదరిమణులైనటువంటి అంగన్వాడీ టీచర్ ఆయనందరికీ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున తాళాలు పగలు కొట్టించి అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనపరచుకోవడం జరుగుతూ ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు
వాళ్ళు ఏదైతే మనం న్యాయమైన హక్కుల కోసం మనం పోరాడుతున్నామో వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది వాళ్ళు మీతోటి సహా ఉద్యోగులే. అలాంటి ఉద్యోగుల పైన ఎవరైతే ఒత్తిడి చేసి వాళ్ళని పంపిస్తున్నారో రేపు ఆ ఒత్తిడి చేసే వాళ్ళు రేపు ఎవరైతే ఒత్తిడి చేసి పంపించి తాళాలు పగలగొట్టించారో వాళ్ళు రేపు ఉండరు. రేపు ఉండేది మనకు వాళ్ళు ఉంటాం సహచర ఉద్యోగులు కాబట్టి. కానీ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటారని వాళ్ళందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నాం చిన్న పెద్దవాళ్ళు కాదు. మెయిన్ ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నెలకి 26,000 రావాలి. నెలకి 26,000 వస్తేనే భార్యాభర్తలు పిల్లలు జీవించగలరు. ఇప్పుడు ఆకాశానికి ధరలు అంటుకున్నాయి. కనీసం తినడానికి కూడా అందుబాటులో లేని జీతాలు మీకు చాలా తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. మీరు చేసే సమ్మె న్యాయమైన కోరికల కోసమే చేస్తారు కానీ ఎక్కువమని చెప్పట్లా. కానీ అదే మన ముఖ్యమంత్రి గారు నేను అందరికీ న్యాయం ఎన్నికలు రాకముందు నేను అందరికీ న్యాయం చేస్తాను, నేను ఉన్నాను కన్నాను అని ప్రకల్పాలు పలికారు. కానీ ఆయన ఏం చేసింది కూడా మనకి సున్నా. కానీ మీరు చేసే న్యాయమైన కోరికలకి అవి పరిష్కరించకుండా శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఆత్మవిశ్వాసం అనే ఆయుధం మన చెంతనుంటే అన్నిటికీ సమాధానం చెప్పచ్చు. శ్రీ సత్య న్యూస్ ఎంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.